నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం సీఎం రేవంత్ సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి. కొండారెడ్డిపల్లి గేటు నుంచి పోల్కంపల్లి వరకు 4 లైన్ల రహదారి నిర్మాణం, పాడి రైతుల కోసం పాల చిల్లింగ్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. విజయదశమిలోపు పనులు పూర్తి చేసి సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు ఎంపీ మల్లు రవి. ఈ నెల 9న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇరిగేషన్, విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. కొండారెడ్డిపల్లి సమీపంలో ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ ఏర్పాటుపై సీఎంతో చర్చిస్తామన్నారు మల్లు రవి. హెల్త్ క్యాంపుని డాక్టర్ వంశీకృష్ణ గారు, కసిరెడ్డి నారాయణరెడ్డి గారు, నేను ముగ్గురం అటెండ్ అయ్యి దాన్ని ప్రారంభించి ఇక్కడ సామాన్య పేద ప్రజలకు సంబంధించి అన్ని రకాల జబ్బుల్ని స్క్రీన్ చేసి హైదరాబాద్లో వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాటు చేయటం. దాని తర్వాత కొండారెడ్డిపల్లి నుంచి పోల్కంపల్లి దాకా 4 లేన్స్ రోడ్డుకి శంకుస్థాపన కూడా మన డాక్టర్ వంశీకృష్ణ గారు, వారిది అసెంబ్లీ ఇది, వారు కసిరెడ్డి నారాయణరెడ్డి గారు, కలకుర్తి ఎమ్మెల్యే, నేను అంటే నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు ముగ్గురు కూడా ఈ రోడ్డుకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం చేయటం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఒక గ్రామం నుంచి మిల్క్ కలెక్షన్ అన్ని గ్రామాల కంటే ఎక్కువ మొత్తంలో ఇక్కడ మిల్క్ కలెక్షన్ జరుగుతుంది. అందుకని ఇక్కడ మిల్క్ కూలింగ్ సెంటర్ ఒకటి పెద్ద ఎత్తున పెట్టాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇవాళ దానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. అది కూడా త్వరలోనే పూర్తవుతుంది. ఈ కొండారెడ్డిపల్లిలో నాతో పాటు గౌరవనీయులు ఎంపీ డాక్టర్ మల్లు రవి గారు, మరి కసిరెడ్డి నారాయణరెడ్డి గారు కూడా రావడం జరిగింది. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, కేవీఎన్ రెడ్డి గారు, ఈ అందరం కలిసి ఇప్పుడే ఒక 4 లైన్ రోడ్స్ శంకుస్థాపన, భూమి పూజ, అదేవిధంగా బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్కు భూమి పూజ కూడా చేయడం జరిగింది. దీంతో పాటుగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు సమీక్ష ఇవన్నీ కూడా జరుపుకుంటూ ఉన్నాం. అన్నిటికి మించి ఈ ఒంగూరు మండలాన్ని ఈ రాష్ట్రంలోనే మోడల్ మండలంగా తీర్చిదిద్దాలనే మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉంది. మ్యాక్సిమం విజయదశమి నాడు ఈ పనులన్నీ కూడా ఇనాగరేషన్ అంటే ప్రారంభోత్సవం చేయాలని ఒక స్పీడ్గా ఒక తలంపుతో పనిచేస్తా ఉన్నాం. వారు పుట్టిన ఊరు కాబట్టి అన్ని రకాలుగా అభివృద్ధి పరచాలనే ఆలోచనతోటి మరి ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మేమందరం కూడా దీంట్లో ఇంకా ఎంత స్పీడ్గా చేస్తే అంత మంచిదని ఆలోచన.